పెంచిన కొడుకులు ఓ ఉత్తరాన్ని పోషించకపోవడంతో పోలీసులు చేరదీసి ఆమెను అనాథాశ్రమానికి తరలించారు. వేముడ గాంధీనగర్ కు చెందిన ఓటర్కారి పెంటమ్మకు నలుగురు కొడుకులు కాగా ఒక కూతురు ఉన్నారు. కాగా అనారోగ్యంతో ఆమె ముగ్గురు కొడుకులు భర్త గత కొన్ని నెలల క్రితం చనిపోగా ప్రస్తుతం ఉన్న ఒక కొడుకు ఆమెను పోషిస్తున్నాడు. ఇటీవల అతడికి పోషించలేని పరిస్థితి ఏర్పడగా పెంటమ్మను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. 3 రోజులుగా ఆమెను గాంధీనగర్లోని పలువురు చేరదీసి ఆశ్రయం కల్పించి ఆదివారం పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్ఐ అంజయ్య ఆమె పూర్తి వివరాలు సేకరించి కరీంనగర్లోని వృద్ధుల అనాథ ఆశ్రమానికి తరలించారు. ఈరోజు ఓటార్ గారి పెంటమ్మ అని చెప్పని మోచి వాళ్ళు, ఆమె ఒక 4 కొడుకులు ఒక కూతురు ఉంది. వివిధ అనారోగ్య రీత్యా వారి యొక్క 3 కొడుకులు చనిపోయి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా ఆ కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేక 3 రోజుల క్రితము వాళ్ళ యొక్క తల్లి పేరు పెంటమ్మ, ఆమెను గాంధీనగర్లో రోడ్డు మీద వదిలేసిండ్రు. ఆమెను సాధడం పెంచి పోషించడం మా వల్ల కాదని చెప్పని ఈ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకరోజు ఆపి ఈరోజు తీసుకొచ్చినాను. వీర మాధవ్ అని చెప్పని మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ అనాథాశ్రమం ఇట్లా అక్కడ నడిపిస్తారు. మా ఆధ్వర్యం లోపల ఆ యొక్క తల్లి యోగక్షేమాలు సరిచూసుకోవడం కానీ వేణుమాధవ్కు ఈరోజు అప్పగిస్తున్నాము. ఇట్లాంటి వృద్ధులు ఒక దాదాపు 30 నుంచి 34 మంది వరకు అట్లాంటి ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా వేణుమాధవ్కు మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యొక్క తల్లితో పాటు మిగతా కరీంనగర్లో టోటల్ ఒక 34 మంది అట్లాంటి వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి దసరా సంక్రాంతి తర్వాత వారికి అందరూ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఆ 34 మందికి కూడా మేము అవకాశం కల్పించి ప్రత్యేక దర్శనం చేయిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేణుమాధవ్ కూడా మంచి ఇట్లాంటి ఒక సంస్థ నిర్వహించినందుకు డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం అన్నయ్య ఎస్ఐ గారు అంజన గారు ఒక అనాథ వృద్ధురాలు ఉన్నదని చెప్పాడు. ఆమెకు 3 కొడుకులు చనిపోయారట, ఒక కొడుకు ఉన్నాడట. కానీ ఆయన కూడా కనీసం తినడానికి తిండి కూడా లేదట, పరిస్థితి మంచి లేదంటే సరే అని చెప్పి రావడం జరిగింది. 34 మంది దాకా మన ఆశ్రమంలో ఉన్నారు. ఇక ముందు ఎవరైనా ఉంటే నాకు తెలియజేస్తారని చెప్పి